టీవీ ఛానళ్ళన్నీ కలిపి నడిపినటువంటి దువ్వాడ బతుకు జట్కా బండి ఉదంతంలో ఒక కీలకమైనటువంటి మలుపు తిరిగింది. మాధురి ఎవరైతే ఆమె మాట్లాడినటువంటిది అడల్టరీ, నేను వ్యభిచారం చేస్తున్నానని కాదు, మేమిద్దరం ఉన్నటువంటి ఒకే ఇంట్లో ఉంటున్నటువంటి కారణంగా మా మీద మీరు అడల్టరీ అనొచ్చు, సహజీవనం అనొచ్చు, ఏమైనా అనొచ్చు, కాకపోతే నాకు మిత్రుడు, ఫ్రెండు, ఫిలాసఫర్, గైడు లాంటి పదాలు వాడటం, ఆ తర్వాత ఆవిడ డ్యాన్సులు వీటి కారణంగా ట్రోల్ అవ్వటం, ఆ పైన ఆమెని వ్యభిచారి అన్నటువంటి పాయింట్తో ఇటు వాణి గారు మాట్లాడటం, ఇవన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు అసలు ఆమె విడాకులు తీసుకోకపోవడం, ఈయన విడాకులు తీసుకోకుండా వాళ్ళిద్దరు ఎట్లా ఉంటారన్నటువంటి చట్ట ప్రకారం అయితే నేరం కాదు కాబట్టి పోలీసులు ఏం చేయలేనటువంటి పరిస్థితి. అదే సందర్భంలో వేరే వేరే రకాలైనటువంటి కేసులు మాత్రమే నడుస్తున్నాయి. ఈలోపుగా ఇరు కుటుంబాలు కూర్చున్నట్టు వాణి కుటుంబం, ఇటు దువ్వాడ కుటుంబం కూర్చుని ఏదో సెటిల్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటే, మరి మాధురి ఈలోపు సూసైడ్ అటెంప్ట్తో పాటు నేను ఒంటరిని అయిపోయాను, మోసపోయాను లాంటి స్టేట్మెంట్లు ఇస్తున్న వేళ TV9 వాళ్ళు మంచి పని చేశారు. అసలు ఆమె భర్త ఎవరు? ఎందుకంటే దువ్వాడ సీను, వాళ్ళ ఆవిడ, వాళ్ళ పిల్లలు అందరూ బయటకు వచ్చారు. కానీ వాణి ఒక్కతే వచ్చింది, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ హస్బెండ్ కానీ బయటికి రాలేదు, వాళ్ళు ఏం మాట్లాడలేదు. అసలు ఏం జరిగింది అన్నటువంటి పాయింట్ దగ్గర ఉంది. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ చంద్రహాస్ అట లైన్లోకి వచ్చారు, అమెరికా నుండి. అతను మెరైన్ ఇంజనీర్గా చేస్తారట, నెలకు 10 లక్షల రూపాయలు జీతం అట, ఎలాంటి దురలవాట్లు లేవట, తన భార్యకి అండగా నిలబడ్డారు. నా భార్య మీద ఇట్లాంటి అబాండాలు ఆవిడ చెప్పింది ఎక్కడ అవతల వాళ్ళని పెళ్లి చేసుకున్నాను, కాపురం చేస్తున్నాను కాదు చెప్పింది, ఫ్రెండు, ఫిలాసఫర్ అని చెప్పింది, నేను ఆమెనే నమ్ముతున్నాను, ఆవిడ నాకు తల్లి లాంటిది అంటూ ఆమెకి అండగా నిలబడటంతో పాటుగా రాజకీయంగా ఎదగాలనుకుంది. ఆమెని తీసుకెళ్ళిందే వాణి రాజకీయాల్లోకి. అట్లాంటి ఆమెతోనే అక్రమ సంబంధం అంటగట్టడం అన్నటువంటి దాన్ని నేను నమ్మను అంటూ మధ్యలో సరే రాములు వారిని తీసుకొచ్చి అనవసరపు వాడాడు అతను. ఆయన పక్కన పెడితే, ఆ అంశం పక్కన పెడితే, తన భార్యకి అండగా నిలబడ్డాడు, తన భార్యకి సంఘీభావంగా నిలబడ్డాడు. ఆమె గురించి నేను ఎట్లాంటి చెడు మాటల్ని నమ్మను అన్నటువంటి విషయం చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైన అంశాల కారణంగాన ఈ గొడవ అంతా అంటే ఆర్థికంగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ మాది అని లెక్క చెప్పుకొచ్చారు. ఇది అనూహ్యమైనటువంటి పరిణామం. ఆమె భర్త అండగా ఉండటం ప్లస్ దీంట్లో వేరే కోణం కాకుండా ప్రకటించడం అన్నటువంటిది.